హాయ్ యస్ ఈరోజు గోంగూర బోటి కూర ఎలా వండాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుని ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని అయితే తీసుకుని ఆ బోటీని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బోటీలోని వాటర్ అంతా అయిపోయేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బోటీలో వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుని లోపు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూరతో పాటు ఇక్కడ నేను 4 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ గోంగూర మెత్తగా పేస్ట్గా అయిపోయేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుంటే కొంచెం సేపు చల్లారుతుంది. ఇప్పుడు బోటీలోని వాటర్ కన్సిస్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని అయితే ఈ బోటీలో యాడ్ చేసుకుంటున్నాను. బోటీని బాగా ఉడికించుకోవడానికి. ఇది లేతది కాబట్టి ఒక గ్లాస్ వాటరే యాడ్ చేసుకున్నాను. అదే ముదరది అయితే 2-3 గ్లాసెస్ వరకు వాటర్ పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీ కప్పు తీసుకుని అందులో మిక్సీ కప్పులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే ప్లేట్లోకి తీసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్న బోటీ కూరలో ఉన్న వాటర్ అంతా అయిపోయి బోటీ అయితే దగ్గరికి బాగా ఉడికిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా గోంగూరను ఒక ప్లేట్లోని బోటీని ఒక ప్లేట్లోని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూరకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా మనం ఎలాగో చూద్దాము. ఈ ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి ఒలుచుకుని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలను కొంచెం వేపుకుని ఇప్పుడు దాంట్లోకి ఒక చాప్డ్ ఆనియన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని రెడ్ చిల్లీస్ 2 ఇక్కడ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుని ఇవన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన బోటీని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మొత్తం అంతా కలిసిలా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దీన్ని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న ఇలా అయితే ఇప్పుడు మనకి బోటీ గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది.